కిరాణా కొట్టుకు వెళ్తే బిల్లు చూసి గుండె జారాల్సిందని సామాన్లు వాపోతాను. గత కొన్ని రోజుల్లో అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పటి నుంచి నిత్యావసర ధరలు కొండకి కూర్చున్నాయి. మరి ఆలోచన చేయండి సార్, ఏం చేస్తాం మీరు ఇక. కొత్త చెరువు ఈదులకుంటలో భారీ ఆపరేషన్, హైడ్రా భారీ ఆపరేషన్. రూపాయలు 4,000 కోట్ల ప్రభు విలువైన భూముల ఆక్రమణలు తొలగింపు. కొత్త చెరువు ఎఫ్టీఎల్లో ప్లే ఏరియా ఏర్పడిన గోల్డ్ ఫిష్ విల్లా ఈదులకుంటలో 6.5 ఎకరాల్లో అక్రమాలను తొలగించి ఫెన్సింగ్ చేసిన హైడ్రా సిబ్బంది. ఇప్పుడు మరి బీఆర్ఎస్ సాయంలో ఏం అవినీతి జరగలేదు. బీఆర్ఎస్ చాలా మంచిగా పరిపాలన చేసింది. భూములు కబ్జా తెర మీద తీసుకురని కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు అంటారు గతంలో. గతంలో ఇప్పుడు ఒకవేళ హైడ్రా రాకుండా వాళ్ళ పరిధిలో ఉంటుండే, మరి దోచుకున్న సొమ్ము వాళ్ళ దగ్గర ఉంటుందా? హైదరాబాద్ చేంజ్ చేసింది మొత్తం 4,000 కోట్ల విలువైన భూముల్ని ప్రభుత్వ సాయం చేస్తుంది. అంటే ఇదంతా బీఆర్ఎస్ అయినా జరిగింది కదా. ఈ బీఆర్ఎస్ ఆయనలో కోకాపాడు భూములు కొన్ని కోట్లకు అమ్ముకున్నారు. భూదాన భూముల్ని పట్టాలు చేస్తున్నాడు. చెరువు చికెన్ భూములు పట్టాలు చేస్తున్నాడు. అసైన్ ల్యాండ్ పట్టాలు చేస్తున్నాడు. ఆ ఘనులు దుర్మార్గులు బీఆర్ఎస్, నో డౌట్. దాంట్లో నేను క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు అవన్నీ మెల్ల బయటకు వస్తున్నాయి. మరి బీఆర్ఎస్ మంచిది, తోపుతురుము, కేసీఆర్ బాగున్నాడు ఎట్లా అంటారు మీరు? అన్ని ల్యాండ్ స్కామ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ కదా. దాన్ని కాంగ్రెస్ ఇప్పుడు తిరగలేస్తుంది. అఫ్కోర్స్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు చేస్తే మళ్ళీ బయటకు వస్తే మీరు బయట తీయండి, అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటాం మేము. కానీ మీరు చేసింది తప్పు, మళ్ళీ వీళ్ళు చేసింది తప్పు ఎట్లయితుంది? అంటే మీరు చేసే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారమా? బరాబర్ మీరు చేసింది కూడా వ్యభిచారమే. అంటే మీ పార్టీ పనితీరు బాగలేదు రేవంత్ కేటీఆర్ గారు. ఇవన్నీ మాటలు మాట్లాడకండి, పిచ్చి పిచ్చి మాటలు. ఇగో ఇది మొత్తం భూమి మిత్రులారా, 4,000 కోట్ల విలువైన భూముల ఆక్రమణ ఇవన్నీ తొలగించారంట. పక్కన చుట్టుపక్కల ఉంటాయి చెరువు. కొత్త చెరువు ఎఫ్టీఎల్లో ప్లే ఏరియా ఏర్పడిన గోల్డ్ ఫిష్ విల్లా ఈదులకుంటలో 6.5 ఎకరాలు అక్రమాలను తొలగించి ఫెన్సింగ్ చేసిన హైడ్రా సిబ్బంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట విలేజ్లోని కొత్త చెరువు అక్రమాలు హైడ్రా తొలగించింది. కొత్త చెరువు ఎఫ్టీఎల్ పరిధి 72 ఎకరాలు కాగా అభివృద్ధి పేరుతో చెరువు మధ్యలో కట్టి ఎగువన ఉన్న 20 ఎకరాలకు పైగా భూమిని కొంతమంది రియల్టర్లు కబ్జా చేసిండ్రు. ఫెన్సింగ్లు వేసి కొందరు రేకులు పరారుతో మరికొందరు అక్రమాలు పాల్పడ్డారు. వీరి కబ్జాలకు చెరువు మధ్యలో నిర్మించిన కట్ట ఆసరగా మారింది. మరోవైపు గోల్డ్ ఫిష్ విల్లాలను నిర్మించిన రియల్టర్ కబ్జాలకు పాల్పడ్డాడు. తన పరిధి వరకు విల్లాలు నిర్మించి ఓపెన్ ఏరియాగా చెరువు ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించి అందులో నిర్మాణాలు చేశారు. చెరువులో మట్టి పోసి ఏకంగా బాస్కెట్ బాల్, వాలీబాల్ చూడండి ఏ బెటరా చెరువులో మట్టి పోసినట. బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులను నిర్మించాడు. పిల్లల ప్లేయర్లను కూడా చెరువు పరిధిలో ఏర్పాటు చేశారు. ఇలా 1.09 ఎకరాల మేర చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా మంగళవారం తొలగించింది. చెరువు హద్దులను నిర్ధారించి ఆక్రమణను తొలగించి ఫెన్సింగ్ వేసింది. అలాగే చెరువు ఎగువ భాగంలో కూడా 20 ఎకరాలకు పైగా ఆక్రమణను తొలగించి హద్దులు నిర్ణయించింది. భవిష్యత్తులో కబ్జాలకు అవకాశం లేకుండా హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఇలా రూపాయలు 2,200 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. ఇప్పుడు చెప్పాలి మరి కేటీఆర్ గారు, ఈ కోకాపేట భూములు, ఈ గండిపేట భూములు, ఈ హైటెక్ సిటీ భూములు, ఈ బక్స్ బోర్డు భూములు ఏం చేశారు మీరు గతంలో? కబ్జాలు చేయలే? అవి చెప్పు కేటీఆర్. ఇప్పుడు ఏమంటారు మరి? బీఆర్ఎస్ అనే కబ్జాలు జరగలేదా? అప్పుడు మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని కొంచెం క్లీన్ చేసి పడేస్తుంది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం ఖానాపేట విలేజ్ సర్వే నెంబర్ 7లో ఉన్న 6.5 ఎకరాల ఈదులకుంటను హైడ్రా కాపాడింది. శిల్పారామం ఎదురుగా ఉన్న తుమ్మడికుంట నిండితే వరద కాలువ ద్వారా ఈదులకుంటకు నీరు చేరేది. ఆ కాలువను డైవర్ట్ చేయడంతో ఈదులకుంటకు వరద నీరు చేరకుండా వేశారు. చెరువు రూపురేఖలు మార్చేసి హద్దులు చెరిపేసిన భవనాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. తుమ్మడికుంట, ఈదులకుంట సున్నం చెరువులుగా గొలుసుకట్టుగా ఉన్న వాటిలో ఈదులకుంటని ఆక్రమిస్తున్న హైడ్రా ఫిర్యాదు చేశారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు కూడా నమోదైంది. స్థానికుల ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రాకు ఇక్కడ చెరువు ఆనవాళ్లు కనిపించాయి. గ్రామ రెవెన్యూ రికార్డుల మేరకు 6.5 ఎకరాల చెరువు ఉన్నట్లు నిర్ధారించుకుంది. ఇదే విషయాన్ని నేషనల్ రిమోట్ ఫెన్సింగ్ సెంటర్ శాటిలైట్ చిత్రాలు కూడా నిర్ధారించాయి. కూకట్పల్లి మండలం పరిధిలోని వచ్చే సర్వే నెంబర్లు 1,003 నుంచి 1,006 వరకు ఉన్న భూమిని చూపించి 14 అంతస్తుల భవన నిర్మాణం NVN కన్స్ట్రక్షన్ పేరు 2020 అనుమతులు తీసుకుంది. ఈ 2020లో ఏ ప్రభుత్వం ఉంది చెప్పాలి కేటీఆర్? 2020లో బీజేపీ ఉందా, బీఆర్ఎస్ ఉందా, సిపిఐ ఉందా? ఏ పార్టీ ఉంది 2020లో? బీఆర్ఎస్ కదా. చూడండి మరి అప్పుడు ఎట్లా అనుమతి ఇచ్చారు మరి మీరు?
సర్వే నెంబర్ 1/3 నుంచి 1/6 వరకు ఉన్న భూమిని చూపించి 14 అంతస్తుల భవన నిర్మాణానికి ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ కంపెనీ సంస్థ 2020లో అనుమతి తీసుకుంది. అయితే నిర్మాణాలు మాత్రం 6.5 ఎకరాల ఈదురుకుంటలో చేపడుతున్నమాట. సర్వే నెంబర్ వేరు, స్థలం వేరు, అక్కడ చేపడతారు. ఈ మేరకు సెల్లార్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే విషయాలపై స్థానికులు ఫిర్యాదు చేయగా హైడ్రా కవి ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో విచారించారు. 6.5 ఎకరాల స్థలంతో పాటు 5.16 ఎకరాల ప్రభుత్వం ఉన్నట్టు గుర్తించారు. దీంతో మంగళవారం చెరువు హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ చేశారు. 6.5 ఎకరాల ఈదులకుండలో తోడు ఆ పక్కనే సర్వే నెంబర్ 11/30 ఉన్న 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడింది. మొత్తం 11 ఎకరాల 21 గుంటల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ఇలా మొత్తం మాదాపూర్లో దాదాపు 18,000 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. ఈ భూమి చుట్టూ హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేసిందట. ఇట్లా అయింది, ఇట్లా చేసిండు. కైతలాపూర్లో 17 గజాల్లో కూల్చేశారు. కూకట్పల్లి మండలం కైతలాపూర్లోని జూవల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ ముందు దాదాపు 1700 గజాల రహదారి ఆక్రమణ గురైంది. జూవల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ డెవలప్ చేసిన సంస్థనే ఈ ఆక్రమణకు పాల్పడింది. ఈ స్థలంలో సంస్థ ఆఫీస్ రూమ్, పశువుల కోసం షెడ్డు నిర్మిస్తున్నది. ఈ అక్రమాలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం హైడ్రా అధికారులు వాటిని తొలగించారు. ఈ భూమి విలువ 25 కోట్లు ఉంటుందట. చూడండి ఏం స్కామ్ ఇది.